యాంటీ ఆర్కిటికల్ తీసేసిన తర్వాత అక్కడ ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. అక్కడ మనకు టూరిస్టులు పెరుగుతున్నారు. అలాగే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఓర్చుకోలేక పాకిస్తాన్లో తినడానికి తిండి లేకుండా కూడా వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అక్కడ ఉన్న స్థానికులను రెచ్చగొట్టి యువకులను ఇందులో పాల్గొని స్థానికుల సహకారం లేకుండా ఉగ్రవాదులు ఎప్పుడూ ముందు కదలలేరు. అక్కడ భద్రతా దళాల వేషం వేసుకొని చాలా సిగ్గుచేటు భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులు ధరించి ఒక టెర్రరిస్టులు వచ్చి మన పర్యాటకులను హతమార్చడం అనేది ఒక సిగ్గుచేటు ఉండాలని చిచ్చు పెట్టింది. 75 సంవత్సరాలు దాటినాక కూడా ఆ చిచ్చు రగులుతూనే ఉంది. భారతదేశంలో మన భాగ్యనగరం కూడా సర్దార్ పటేల్ లేకపోతే ఈనాడు కాశ్మీర్లో ఉండే పరిస్థితి మన భాగ్యనగరానికి ఉండేది. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, సర్దార్ పటేల్ చేసినది మనకు ఎంత గొప్ప నిర్ణయము. భారతదేశంలో హైదరాబాద్ని విలీనం చేయకపోతే నేడు కాశ్మీర్లో జరిగింది మనకు కూడా జరిగేది. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో హిందువులకు చోటు లేదు, కాశ్మీర్లో పండితులకు ఇంతకుముందు చోటు లేదు, ఇప్పుడు హిందువుల సామాన్య పౌరులకు కూడా భద్రత లేదు. ఇక భారతదేశంలో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో అక్కడ అశాంతిని రేపడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక శుద్ధమైన నినాదాన్ని మన మైండ్లోంచి అందరు కూడా తీసేయాలి. ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు. దయచేసి గంగా జమున తహజీబ్ అని మత్తులో మీరు పడకండి. మీరు కార్వాన్లో భాగ్యనగరంలో అల్లర్లు చూడలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల లోపే ఉన్నారు. కాబట్టి కొంతమంది కర్ఫ్యూలలో పోరాడిన వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడైతే మన ఇంటి పక్కన వాళ్ళు మనం బాయ్ బాయ్ అంటాం. हिंदुओं पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। हिंदुओं पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। हिंदुओं पे अत्याचार नहीं चलेगा, नहीं चलेगा। भारत माता की जय, भारत माता की जय।